కాఫీ బాగుందా? బ్రాండ్ మార్చాను. చేసింది నువ్వు కదా నాన్న, బాగానే ఉంటుందిలే. ప్రాక్టీస్కే కదా. కాదు, జాగింగ్కి. జాగింగా? ఆ అంజీగాడితో తిరగటానిక? మీ ఇద్దరి విషయాలు తెలియదు అనుకుంటున్నావా? నిజంగానే జాగింగ్కి వెళ్తాను నాన్న, వాటితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నాను. మన విషయం మా అమ్మకు చెప్పేశాను. ఆంటీ ఏమన్నారు? నువ్వు రంజీ ప్లేయర్ కదా, నేషనల్ ప్లేయర్ అయితే అప్పుడు చూద్దాం అంది. రంజీ ప్లేయర్లు పెళ్లి చేసుకోకూడదా? నువ్వు డైలాగ్ లాపు. నేను ఈరోజు లీవ్ తీసుకున్నాను. ఈరోజు లంచ్కు ఎక్కడికైనా వెళ్దామా? ఫులక్నామా రెస్టారెంట్కి వెళ్దాం. డైమండ్ రింగ్. నిజమా? అవును నిజమే. ఇంత డబ్బు ఎక్కడిది రామ్? నేను ఎర్న్ చేస్తున్నాను, నీకు తెలుసు కదా. నీ ఎర్నింగ్స్ నాకు తెలుసు, నిజం చెప్పు. ఇప్పుడు అంత డీటెయిల్స్ అవసరమా? రామ్, నువ్వేదో దాస్తున్నావు. నీ దగ్గర ఏది దాచాలనుకోవడం లేదు. రా, నీకు ప్లేస్ చూపిస్తాను. రమా, వీడు నా ఫ్రెండ్ అంజీ. బెంగళూరు టీం మీద ఎంతమంది బయట కట్టారు? 10 మంది 25 లక్షలు దాకా కట్టుంటారు. కోల్కతా టీం మీద ఆల్మోస్ట్ అంతే. విరాట్ సెంచరీ చేస్తాడని ఎవరైనా బెట్ కట్టారా? కట్టారు. ఇదే పిచ్లో లాస్ట్ టైము 15వ ఓవర్లో చేశాడు కదా సెంచరీ. నా యాప్ కూడా పాసిబిలిటీస్ చూపిస్తుంది. నువ్వు సూపర్ రా అంజీ. నేను కూడా బెంగళూరు టీం పైన 3 లక్షలు కట్టాను. వావ్, మనకి ఈరోజు కమిషన్ కూడా బాగా వస్తుంది. విరాట్ సెంచరీ పైన నా పేరుతో 2 లక్షలు వేయి. ఈరోజు ఎలాగైనా 10 లక్షలు సంపాదించాలి. మీ ఇద్దరు బుకీసా? ఇది చాలా ఇల్లీగల్. నేను సెటిల్ అవ్వాలంటే బాగా డబ్బు కావాలి. 3 సార్లు నేషనల్కి సెలెక్ట్ అవ్వలేదు. రంజీ ప్లేయర్గా ఎన్నాళ్ళు ఇంకా? అందుకని ఈ పని చేస్తావా? నాకున్న నాలెడ్జ్తో ఇదే చేస్తాను. నిన్ను బాగా జీవితాంతం చూసుకోవాలంటే ఈ పని చేయక తప్పదు. నా కోసం అంత రిస్క్ తీసుకున్నావు రామ్. నా మాట విను, ఇవన్నీ వదిలేయి. నువ్వు క్రికెట్ ఆడటం ముఖ్యం. ఏ లెవెల్లో ఆడుతున్నావో తర్వాత విషయం. సరే రమ్మా, నీ కోసం మొదలుపెట్టాను. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తాను.